హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలామృతంతో దోసలైతే వేశానండి. చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చాయన్నమాట. అయితే వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు బాలామృతం తీసుకొని, ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ లాగా బాగా అయితే కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడంత సోడా ఉప్పు, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని, ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకైతే పక్కన పెట్టేసేయాలనమాట. సెట్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ షుగర్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి, సో, అది కొంచెం కరిగి పిండి బాగా సెట్ అవ్వడం కోసం ఒక 10 నిమిషాలు బాగా పక్కన పెట్టేసేసి ఇలా కలుపుకొని, నెక్స్ట్ ఇంకా పాన్ పెట్టేసేసి మనకి కావాల్సిన విధంగా దోసలు వేసేసుకోవడమే అనమాట. మనకి దోస బ్యాటర్ అనేది లేనప్పుడు ఇన్‌స్టాంట్‌గా దోసలు వేసుకోవడానికి ఈ బాలామృతంను కూడా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. బాలామృతంతో చాలా వెరైటీస్ అనేది ఇంతకుముందు నేను మన ఛానల్‌లో అయితే చేసి వీడియోస్ పెట్టినాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి అయితే చెక్ చేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.